అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. కవుల అంతరంగ చిత్రాలకు నిలువుటద్దాల్లాంటి అంశాలతో అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి. గత వారం 16వ తేదీన సమూహంలో ఇవ్వబడినటువంటి జ్ఞాపకాల తరంగాలు అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి సమూహ గౌరవ సలహాదారు, ప్రసిద్ధ కవి, విమర్శకులు, ప్రఖ్యాత సాహితీవేత్త, మార్గదర్శకులు అయిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను. ప్రతి వ్యక్తి హృదయం ఒక సాగరం లాంటిది. ఆ సముద్రంలో ఎగిసిపడే జ్ఞాపకాల తరంగాలు ఎన్నెన్నో. అందులోనూ కవి హృదయం అతి త్వరితంగా స్పందిస్తుంది. రండి, మన కవిమిత్రుల జ్ఞాపకాల తరంగాలపై అలా విహరిద్దాం. వెగ్గెలం ఉషశ్రీ గారు తోడుగా అనే శీర్షికతో రాసిన కవితలో కాఫీ ఘుమఘుమలు పరిసరాలను పలకరించే ఉషోదయ సమయాన దర్శనమిచ్చే ప్రకృతి అంశాలు మధుర జ్ఞాపకాలను మనస్సుకు గుర్తు చేసి ఆనందాన్నిస్తాయంటారు. ఒక్కొక్కసారి కొన్ని కలతలకు చెందినవి కన్నీటికి కారణమవుతాయంటారు. కవయిత్రి అన్నట్లు జీవితం తీపి చేదు అనుభవాల మిశ్రణమైన ఒంటరి సమయాలలో కొన్ని జ్ఞాపకాలు తరంగాలై మన మనస్సుకు తోడుగా నిలుస్తాయి. ఎస్ ముంతాజ్ బేగం గారు తన కవితను ఆద్యంతము సానుకూల దృక్పథంతో వ్రాశారు. ప్రారంభ పంక్తుల్లో జ్ఞాపకాల తరంగాలు ఎప్పుడంటే అప్పుడు వచ్చి స్నేహభావంతో పలకరిస్తాయంటారు. కొన్ని సంఘటనల జ్ఞాపకాలు ఆత్మీయ ఆనంద సుగంధాలని, అవి మనకు జీవశక్తినిచ్చే ఆమ్లజన్ వంటివని చక్కటి ఉపమ వాడారు. కొన్ని జ్ఞాపకాలు సుందర శిథిలాలు అంటారు. కష్టాల గుర్తులను, ఆనందాల విలువలు తెలియజేసిన గురుతుల్యులు అని కవయిత్రి అనడంలో అందరూ అలవర్చుకోవలసిన ఒక జీవిత సత్యం ఉంది. విభిన్న వర్ణాల పువ్వుల్లాంటి జ్ఞాపకాల తరంగాలను శృతిమించని రాగాలుగా మలుచుకున్నానంటారు ఆమె. ఆ రాగాలు గుండెను మాధుర్యంతో నింపుతూనే ఉంటాయి. పసివాడి బోసినవ్వులా అనడంలో ఒక మెరుపుంది. ఒక శిల్పి ఎంతో ఏకాగ్రతతో చెక్కిన సుందర శిల్పంలా ఈ కవితలోని కవితా శిల్పం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. స్వప్నకృష్ణ గారు బాల్యపు రోజుల ముచ్చట్లను తలుచుకున్నారు. అనుబంధాల పల్లకీలో ఊరేగించిన కాలాన్ని, పాఠశాలకు పంగనామాలు పెట్టి పంట పొలాలను ఆట స్థలాలుగా మార్చుకున్న సంతోష సమయాలను గుర్తు చేసుకున్నారు. కదిలే కాలం గురువై బోధిస్తోందంటారు. జీవితంలో కోరుకున్న కలల తీరాన్ని చేరుకున్న చిలిపితనానికి చిరునామా అయిన చిన్నతనానికి చెందిన జ్ఞాపకాలు ఆనంద కెరటాలై మనసును తాకుతూనే ఉంటాయి, వర్తమానపు చింతలను దూరం చేస్తూ అంటూ సహజ సుందర వర్ణన చేశారు కవయిత్రి. కేఎల్ సరోజారెడ్డి గారు వేకువ సమయంలో మంచుపూలు కవ్విస్తున్న వేళ ఎదలో దాచుకున్న జ్ఞాపకాలను పలుకరిస్తూ ఉంటాను అంటారు. కొన్ని స్మృతులు పరిమళ సంగీతాన్ని వినిపిస్తే మరికొన్ని గుర్తులు పదునైన ఆయుధాలై బాధిస్తాయంటారు. అంతరంగంలో సుఖదుఖాల జ్ఞాపకాలు సయ్యాటలాడుతూ ఉంటే మౌనంగా తిలకిస్తూ ఉంటాను అంటూ అందమైన వర్ణన చేశారు కవయిత్రి. కుసుమంచి శ్రీదేవి సురేష్ గారు గతంలోని జ్ఞాపకాల తరంగాలు ఎదను తాకినప్పుడల్లా మనస్సు అలజడికి గురవుతుందంటారు. కొందరి కృత్రిమపు నవ్వులు, కపట ప్రవర్తన గుర్తుకొస్తాయంటారు. ఆమె అన్నట్లు ఎదుటి మనుషులపై కొంతమంది పెట్టుకునే అతి నమ్మకం దుఃఖానికి దారి తీస్తుంది.
కవయిత్రి అవకాశవాద కొమ్మలకు వేలాడే గబ్బిలాల అరుపుల్లా వారి మాటలు అనే నూతన భావచిత్రాన్ని ప్రయోగించారు. కొమురవెల్లి అంజయ్య గారు గాయాలను, ఆనందాలను జ్ఞాపకాల రూపంలో మనకు మనసు తెరపై చూపించిన గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలంటారు. అంతేకాదు, మన వ్యక్తిగత జీవితానికి చెందినవే కాకుండా ప్రకృతి, ప్రపంచము అందించే ఎన్నో అనుభవాలను గుర్తుపెట్టుకోవాలంటారు. మర్చిపోదామనుకున్నా కొన్ని చిన్నపిల్లాడిలా కాళ్ళను చుట్టుకుంటాయంటారు. బాల్యం అందించిన జ్ఞాపకాలు చివరి శ్వాస దాకా మెరుస్తాయి. అయితే యవ్వన వేగంలో పొందిన అనుభవాలను వేటిని గుర్తుపెట్టుకోవాలో, వేటిని మర్చిపోవాలో మనకు మనమే ఆలోచన చేసి తేల్చుకోవాలి అంటారు ఆలోచనాత్మకమైన తన కవితలో. పి. విద్యాసాగర్ రెడ్డి గారు కాలమనే ఊయలలో సాగి ఊగుతూ కొన్ని తీపి బాసలు ఊహాలోకల్లో విహరించే విహంగాలై జ్ఞాపకాల తరంగాలై ఎగిసిపడుతూ ఉంటే, మరికొన్ని విధిరాత వల్ల కలిగిన చేదు అనుభవాల జ్ఞాపకాలు విషాద తరంగాలై గుర్తుకొస్తాయంటారు. అయినా స్థితప్రజ్ఞతతో కవి అంటారు, అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగిపోతే జీవిత పరమార్థానికి అర్థం శూన్యం. మది పులకించే మాధుర్యమైన, మరువలేని తీవ్ర విషాదమైన, ఆనంద ఆశాభంగాలతో ముందుకు సాగడమే మన కర్తవ్యం అనేది జ్ఞాపకమనే తరంగం మనకు బోధించే పాఠం. కవి ఇచ్చిన ఈ సందేశం అక్షర సత్యం. జేవి కుమార్ చేపూరి గారు గత స్మృతులు అనే శీర్షికతో అలతి అలతి పదాలతో, అంత్యప్రాసలతో మంచి కవితను అందించారు. హృదయం అనే జలధిలో నిక్షిప్తమైన నిధులెన్నో అంటారు. తీయ తీయని జ్ఞాపక తరంగాలు, యదవీణను మీటే శృతిలయలు వంటి పంక్తులు రసజ్ఞులను అలరిస్తాయి ఈ కవితలో. హాయి గొలిపే జ్ఞాపకాల విహరణలు, మింగుడు పడని చేదు జ్ఞాపకాలు అన్నీ మనల్ని నీడల్లా వెంటాడతాయని, అయితే వర్తమానం ఆనందమయం కావాలంటే పండంటి జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలని, చేదు మిగిల్చిన వ్యధ అనే వ్యర్థాన్ని విడిచిపెట్టాలని మంచి సందేశమిచ్చారు కవి. డాక్టర్ చక్రపాణి ఇమ్మిడిశెట్టి గారు ఇప్పుడు కాలం రేఖలన్నీ రంగులద్దుకొని రంగవల్లికలై అలరారుతున్నాయి అంటూ సకారాత్మకమైన ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు. బుడిబుడి అడుగుల పసితనం నుండి నడుం వంగి నడుస్తున్న నేటి వరకు దాటి వచ్చిన లోకమంతా పచ్చగానే ఉందంటారు. వెనుకటి రోజుల్ని తలుచుకుంటే కలలు ఫలించిన సందర్భాలు కొన్నైతే గుండె కలుక్కుమనిపించినవి మరికొన్ని అంటారు. ఏమైనా సరే జ్ఞాపకాల తరంగాలనే ఊతంగా తీసుకొని అనుభవాల కడలిలో మునిగి తేలుతున్నానంటారు కవి తాత్విక భావనతో. కవితలోని అనుబంధాల వాకిళ్ళు, బాధ్యతల కావిళ్ళు వంటి రూపకాలంకార పద ప్రయోగం కవితకు పుష్టినిచ్చింది. బిరుదురాజు ప్రమీలారాణి గారు ఆమె ప్రమీలారాణి గారి కవితలోని ఒక ప్రేమికురాలు ప్రేమికునితో గడిపిన ఆనందపు క్షణాలను, ఆ జ్ఞాపకాల తరంగాలను తలుచుకుంటుంది. కవయిత్రి ప్రకృతిలోని వాతావరణ మార్పులతో నాయిక మనోభావాలను, జ్ఞాపకాల తరంగాలను అనుసంధానిస్తూ రాసిన తీరు చాలా బాగుంది. అందమైన వేళ ఒక తలపు ఆశల పల్లకీలో ఊరేగిస్తుందని, మబ్బులు కమ్మిన వేళ శ్రావణ మేఘమై కురుస్తుందని, సంధ్యవేళలో సన్నజాజి పరిమళమై గుప్పుమంటుందని, చీకటి ముసిరిన వేళ నిరాశముల్లై గుచ్చుకుంటుందని వర్ణించడం కవితాత్మకంగా ఉంది. కనికరించని ప్రేమికుని మదిపై ప్రేమికురాలి ప్రేమ వర్షం కురుస్తూనే ఉంటుందని, ప్రేమ వెన్నెల వెలుగునిస్తూనే ఉంటుందని ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరిచారు కవయిత్రి. ఆర్వీఎల్ గాయత్రి గారు మనస్సు అనే పేటికలో అనే శీర్షికతో దానికి తగిన కవితను రాస్తూ
మన మనస్సు లోపలి పొరల్లో ఎన్నో జ్ఞాపకాలు నిధుల్లా నిక్షిప్తమై ఉన్నాయంటారు. కొన్ని జ్ఞాపకాలు అలజడి రేపి మనస్సును కుదిపేస్తే, మరికొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయంటారు. వేటిని పెట్టె అడుక్కి తోసేయాలి, వేటిని తరచుగా తలుచుకోవాలి అని ఎంపిక చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని ప్రేరణాత్మకమైన కవితను అందించారు కవయిత్రి. పత్తిపాటి రూపలత గారు 'మధుర జ్ఞాపకాలు' అనే శీర్షికతో ఉల్లాసవంతమైన కవితను సృజించారు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ప్రకృతి సౌందర్యం పరమానందాన్ని కలిగిస్తూ అందమైన జ్ఞాపకాలుగా కనబడతాయంటారు. కవయిత్రి చేసిన వర్ణనలు రసజ్ఞుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వేకువనాదం ఓంకారంలా, సంధ్యగీతం సన్నాయి రాగంలా మదిగదిని మీటుతూనే ఉంటాయంటారు. ఉదయాన్ని ఓ ఉద్విగ్న తోరణంగా, రాత్రి చంద్రుణ్ణి రాగబంధంగా కళ్ళెదుట నిలిపారు. తన 'కవిత' అనే నావలో రసరమ్య లోక విహారం చేయించారు కవయిత్రి. కోసూరి జయసుధ గారి కవితలోని ఒక ప్రేమికురాలు తన ప్రేమికుని వలపు కోసం వేడుకుంటుంది. ఉన్న మనసంతా నీకిచ్చేశానుగా, ఇక మిగిలినవి నీ ఊసుల జ్ఞాపకాలే అంటుంది. ఎన్నాళ్ళీ ఎండమావి బతుకులు, ఒక్కటయ్యేదే లేదా అంటూ దుఃఖిస్తుంది. కవితలోని వదగని ఒంటరితనం, కూరుకుపోయింది బిడాయించుకొని, ఒక్క వేటుతో లాంటి తెలుగు పదాలు కవితకు ఆర్ద్రతనందించాయి. రాయవరపు సరస్వతి గారు 'కనురెప్పల సవ్వడి' అనే శీర్షికతో అందమైన ప్రేమ కవితనల్లారు. కవితలోని ప్రేయసి దూరంగా ఉన్న ప్రియుణ్ణి తలుచుకుంటూ, గత జ్ఞాపకాల సవ్వడి హృదయాన్ని తాకి నునుసిగ్గుల మందారాలతో మైమరపిస్తుంది అంటారు. అతడెక్కడ ఎలా ఉన్నా అతని క్షేమాన్ని కోరుకునే తాను ఉన్నానని మరువకు అంటుంది. మధురమైన తన ఊహల మాటున దాగిన సుందర స్వప్నాలను ఎలా తెలుపను, తన తనువును అల్లుకున్న అతని అల్లరి జ్ఞాపకాలు తన వెంటే ఉన్నాయని ఎలా తెలుపను అంటూ అంశానికి తగిన కవితనందించారు కవయిత్రి. రాధికా నరేన్ గారు తెలుగుదనం ఉట్టిపడే జ్ఞాపకాల ఊరగాయ అనే చక్కటి శీర్షికతో తన కవితను రచించారు. కొన్ని జ్ఞాపకాలు నవ్విస్తాయి, మరికొన్ని ఏడిపిస్తాయి అంటారు. మనసనే ఇన్బాక్సులో నిలవ ఉన్న పరిమళాలు కొన్నిటివైతే, మరికొన్ని వెగటు వాసన కలిగించేవి అంటారు. చిన్ననాటి కలల మేడలు, కన్నవారి ప్రేమ ఊసులు, జీవన సహచరుని అనుభూతుల ఆవడలు అన్నీ ఏకాంతంలో అమృతం వంటివే. మది వీణను మీటే శృతి నీ జ్ఞాపకం లాంటి పంక్తులు, భావాక్షర సముద్రం, నా జ్ఞాపకాల చిరునామా వంటి పదచిత్రాలు కవితలో ఎంతో అందంగా కొలువు తీరాయి. జి. సాయి చంద్రశేఖర్ గారు 'అమ్మ ఓ జ్ఞాపకం' అనే శీర్షికతో విశ్వజనీనమైన మాతృప్రేమను గుర్తు చేసుకున్నారు. పసిప్రాయంలో అమ్మ కళ్ళల్లోని భావాలు, ఆమె స్పర్శలోని మధురానుభూతి అర్థం కాలేదని అంటారు. ఇప్పటికీ అర్థం కాలేదు అర్ధాకలితో తన కడుపు నింపడం, రాత్రిళ్ళు తన కోసం మేలుకొని ఉండడం, ఎప్పటికీ అర్థం కాదేమో అంతరాత్మతో తనను లాలించడం అంటూ కన్నతల్లి యొక్క అపార ప్రేమను వర్ణించారు. సర్వవ్యాపి అయిన ఆ దేవుడు ప్రతి ఇంట ఒక అమ్మ అవుతాడని, ప్రతి జన్మకు సార్థకత కల్పిస్తాడని సందేశాత్మక ముగింపునిచ్చారు తన కవితకు కవి. రాచర్ల సులోచన గారు 'మది అనే కోవెల జ్ఞాపకాలనెన్నింటినో పదిలంగా దాచుకుంటుంది' అంటారు. ఉషోదయ వేళను, నీలి ఆకాశాన్ని, మంగళ వాయిద్యాలను, తులసి మొక్కను సందర్భోచితంగా ఎంతో బాగా వర్ణించారు.
కవితలోని ఒక సఖి తన ప్రియుడిని తలుచుకుంటూ ఒక్కసారిగా అతని జ్ఞాపకాలు చుట్టుముడతాయంటుంది. గడిచిపోయిన కాలం, ఫలించని తమ ప్రేమ గుర్తుకొచ్చి తన నయనాలు కన్నీటి పర్యంతం అవుతాయని, అతనెక్కడున్నా అతని క్షేమాన్ని కోరుకుంటున్నానని అంటుంది. ప్రేమ భావన యొక్క గాఢత ఈ కవితలో కనిపిస్తుంది. నెల్లూరు వెంకటలక్ష్మి గారు అనుభూతుల ఊట అనే శీర్షికతో సహా తెలుగుదనం తొణికిసలాడే కవితను అందించారు. కవితలోని ప్రేమికురాలు తన ప్రేమికుని మధుర జ్ఞాపకాలు తుషార బిందువుల్లా తళుక్కుమంటున్నాయని, అలసిన వేళల గిలిగింతలతో కలవరపెడుతున్నాయని అంటుంది. పులకింతల నది, పరవశాల జల్లులు వంటి సొబగులీనే పదాలు కవితలో చక్కగా అమిరిపోయాయి. కందుకూరి మనోహర్ గారు హాస్యం, వ్యంగ్యం, ధ్వని, సామాజిక స్పృహ సమ్మిళితమైన తనదైన శైలిలో నిరంతర సంచలిత జీవన తరంగాలను కట్టెదుట నిలిపారు. నిజం, కవి అన్నట్లు జ్ఞాపకాలు కొన్ని రాబందుల్లా, కొన్ని రామచిలుకల్లా మన హృదయమంతా అల్లకల్లోలం చేసిపోతాయి. అతుకుల బొంతలాంటి ఆలోచనల వల్ల చాలా సంగతులు గుర్తుండవంటారు. ఆఖరి భావగణం ఆలోచనాత్మకంగా ఉంది. కర్రి మల్లీశ్వరి గారు ఆ గుడి నన్ను తడవనీయదు, ఎండకు ఎండనీయదు అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో ప్రారంభించి, అనురాగాల ఊపిరి కవచాన్నిచ్చిన పుట్టింటిని, తల్లిదండ్రుల ప్రేమానురాగాలను, తోబుట్టువుల అనుబంధాలను తలుచుకుంటారు. ఆ గడప దాటగానే తనతో పాటు ఆ తీయని జ్ఞాపకాల తరంగాలు తనను వెన్నంటే తనతో పాటు పయనమవుతూనే ఉంటాయి అంటూ కథన శైలిలో రాశారు. ఇన్ని మంచి కవితల విశ్లేషణలు చేసే సదవకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సహృదయ సాహితీ మిత్రులు, సమూహ పరిపాలకులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. శుభం భూయాత్.